హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో ఏపీ స్టేట్ బోర్డ్ న్యూ టెక్స్ట్ బుక్ సిబిఎస్ఈ సిలబస్ 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో 8th చాప్టర్ ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ అనే చాప్టర్లో ఎక్సర్సైజ్ 8.1లో 7 to 11 ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. 7th ప్రాబ్లం, ఇఫ్ cot theta ఈజ్ ఈక్వల్ టు 7/8 ఎవాల్యుయేట్ అని 2 ప్రాబ్లమ్స్ ఇచ్చారు. 1 plus sin theta into 1 minus sin theta by 1 plus cos theta into 1 minus cos theta, అలాగే cot square theta వాల్యూ కనుక్కోవాలి. సో ఫస్ట్ ట్రయాంగిల్ ఫామ్ చేసుకుని థీటా వాల్యూ థర్డ్ సైడ్ కనుక్కున్నట్లయితే సైన్ థీటా కాస్ థీటా వాల్యూస్ కనుక్కోవచ్చు. తర్వాత ఇందులో సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే దీని వాల్యూ వస్తుంది. సో ప్రతి ప్రాబ్లంకి కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసుకోవాల్సిందే. ఫస్ట్ మనకి ఇచ్చింది రాసుకుందాం. గివెన్ cot theta is equal to 7/8. మనకి cot ఫార్ములా అంతగా రాదు. సో cot thetaకి రెసిప్రోకల్ రాసుకోవాలి. cotకి రెసిప్రోకల్ tan theta ఫార్ములా వచ్చు కాబట్టి cot theta వాల్యూని tan thetaలో కన్వర్ట్ చేసుకుంటున్నాం. cotకి రెసిప్రోకల్ కాబట్టి ఈ ఫ్రాక్షన్ కూడా రెసిప్రోకల్ అవుతుంది, అంటే 8/7 అవుతుంది. tanకి ఫార్ములా ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్, ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ అంటే ఆపోజిట్ సైడ్ వాల్యూ 8, ఎడ్జసెంట్ సైడ్ వాల్యూ 7 అని అర్థము. సో ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 90 degrees, 90 degreesకి ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్. రిమైనింగ్ 2 యాంగిల్స్ మనకి ఇక్కడ ఏబి అని ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ కానీ టీటా ఉంది అనుకోవచ్చు, ఎక్కడైనా అనుకోవచ్చు. నేను ఇక్కడ రాస్తున్నాను. టీటాకి టచ్ అవుతూ ఉండే సైడ్ ఎడ్జసెంట్ సైడ్, రిమైనింగ్ సైడ్ థర్డ్ సైడ్ ఆపోజిట్ సైడ్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇచ్చిన ఈ ఫార్ములా ప్రకారం tan theta ఈజ్ ఈక్వల్ టు 8/7 అంటే ఆపోజిట్ సైడ్ 8 centimeters, అంటే 8 అంటే ఇదనమాట. నెక్స్ట్ ఎడ్జసెంట్ సైడ్ 7 అంటే ఇది 7 centimeters. పైథాగరస్ థీరంని యూజ్ చేసుకుని థర్డ్ సైడ్ మెజర్మెంట్ కనుక్కున్నట్లయితే సైన్ థీటా కాస్ థీటా వాల్యూస్ కూడా కనుక్కోవచ్చు. మనకి ఇచ్చిన ప్రాబ్లంలో సైన్ థీటా కాస్ థీటా ఉన్నాయి కాబట్టి సైన్ థీటా కాస్ థీటా వాల్యూస్ కనుక్కోవాలి. అంటే హైపోటెన్యూస్ కనుక్కుంటేనే వాటి వాల్యూస్ కనుక్కోగలము. కాబట్టి పైథాగరస్ థీరంని యూజ్ చేసి థర్డ్ సైడ్ వాల్యూ కనుక్కుందాం. ఇన్ ట్రయాంగిల్, దీనికి ఏదన్నా నేమ్ ఇద్దాం, ఏబీసీ అనో పీక్యూఆర్ అనో మన ఇష్టం. ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో పైథాగరస్ థీరంని యూజ్ చేసి థర్డ్ సైడ్ కనుక్కోవచ్చు. ఫ్రమ్ పైథాగరస్ థీరం hypotenuse square is equal to side square plus side square. హైపోటెన్యూస్ తెలియదు, దాని పేరు ఏసీ ఇజ్ ఈక్వల్ టు ఒక సైడ్ ఏబి ఇంకొక సైడ్ బీసీ. ఏసీ తెలియదు కాబట్టి ఏసీ బదులు ఏసీ అని రాసుకుంటాము. ఏబి వాల్యూ 8 square ప్లస్ బీసీ వాల్యూ 7 square. 64 ప్లస్ 7 square అంటే 49. ఈ రెండింటిని యాడ్ చేస్తే 113 వస్తుంది. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 113. మనకి ఏసీ వాల్యూ కావాలి కాబట్టి బోత్ సైడ్స్ స్క్వేర్ రూట్ చేయాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 113. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది. ఏసీ ఈజ్ ఈక్వల్ టు 113కి స్క్వేర్ రూట్ రాదు కాబట్టి దీన్ని 113గానే రాస్తాము. అంటే హైపోటెన్యూస్ √113 అవుతుంది. ఇప్పుడు సైన్ థీటా కాస్ థీటా వాల్యూస్ కనుక్కుందాము. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. థీటాకి ఆపోజిట్ సైడ్ అంటే 8 బై హైపోటెన్యూస్ అంటే √113. సో 8/√113. నెక్స్ట్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఎడ్జసెంట్ సైడ్ 7 centimeters బై హైపోటెన్యూస్ √113. సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సినటువంటి ఫస్ట్ ప్రాబ్లం 1 plus sin theta ఇంటూ 1 minus sin theta. ఇక్కడ మనకి అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి లాగా ఉంది. చూడండి, ఏ ప్లేస్లో 2 చోట్ల ఒకటి ఉంది, బి ప్లేస్లో సైన్ థీటా ఉంది, మధ్యలో ఈ సైన్ మాత్రమే డిఫరెంట్. అలాగే డినామినేటర్లో కూడా అంతే, 1 plus cos theta ఇంటూ 1 minus cos theta. బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ రెండింటిలోనూ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లో ఉన్నాయి. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఈ ఫార్ములాని బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్లో యూజ్ చేసుకోవచ్చు. ఏ ప్లేస్లో 1 ఉంది,
అంటే 1 స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్, బీ ప్లేస్లో సైన్ ఉంది కాబట్టి సైన్ టీటా హోల్ స్క్వేర్. అలాగే డినామినేటర్లో కూడా ఏ ప్లేస్లో 1 ఉంది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి లాగా ఉంది. ఫార్ములా ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అంటే 1 మైనస్ కాస్ టీటా హోల్ స్క్వేర్. 1 స్క్వేర్ అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా అని రాసుకోవచ్చు. సైన్ టీటా హోల్ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ టీటా అని రాస్తాము. బై 1 స్క్వేర్ అంటే 1 మైనస్ కాస్ టీటా హోల్ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ టీటా అని అర్థం. సైన్ టీటా కాస్ టీటా వాల్యూస్ ఆల్రెడీ కనుక్కున్నాం కదా, వాటి వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేయాలి. 1 మైనస్ 8/√113 స్క్వేర్ ఉంది కాబట్టి దీనికి స్క్వేర్ బై 1 మైనస్ 7/√113 కాస్ కూడా స్క్వేర్ ఉంది కాబట్టి దీని మొత్తానికి స్క్వేర్. దీన్ని స్క్వేర్ చేద్దాము. 8 స్క్వేర్ అంటే 64. 1 మైనస్ 64 బై రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ అవుతుంది, 113 ఉంటుంది. బై డినామినేటర్లో కూడా ఈ వాల్యూని మొత్తాన్ని స్క్వేర్ చేయాలి. 1 మైనస్ 7 స్క్వేర్ అంటే 49 బై 113ని స్క్వేర్ చేస్తే √113ని రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ అవుతుంది, 113. అలాగే ఇక్కడ ఫ్రాక్షన్ ఉంది, ఇక్కడ కూడా ఫ్రాక్షన్ ఉంది కాబట్టి న్యూమరేటర్లోనే ఎల్సిఎం చేయాలి, డినామినేటర్లోనూ ఎల్సిఎం చేయాలి. న్యూమరేటర్లో ఎల్సిఎం 113, క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. 113 ఇంటూ 113 మైనస్ 64 ఇంటూ 1 64. అలాగే డినామినేటర్లో కూడా ఎల్సిఎం 1కి 113కి ఎల్సిఎం 113, క్రాస్ మల్టిప్లికేషన్ 113 ఇంటూ 1 113 మైనస్ 1 ఇంటూ 49 113లో నుంచి 64 మైనస్ చేస్తే 49 వస్తుంది బై 113 బై 113లో నుంచి 49 మైనస్ చేస్తే 64 వస్తుంది బై 113. ఫ్రాక్షన్ బై ఫ్రాక్షన్ ఉన్నట్లయితే కింద ఉన్న ఫ్రాక్షన్ పైకి తీసుకొస్తే రెసిప్రోకల్ అవుతుంది. 49/113 ఇంటూ రెసిప్రోకల్ అంటే 113 పైకి వస్తుంది, 64 డినామినేటర్లోకి వచ్చేస్తుంది. 113 క్యాన్సిల్, 49/64. ఇది 1 వాల్యూ అంటే 1 మైనస్ సైన్ టీటా ఇంటూ 1 ప్లస్ సైన్ టీటా బై 1 ప్లస్ కాస్ టీటా ఇంటూ 1 మైనస్ కాస్ టీటా వాల్యూ ఇది. అలాగే ఇందులో సెకండ్ సమ్ ఉంది ఇంకొకటి, కాట్ స్క్వేర్ టీటా వాల్యూ కనుక్కోమన్నారు. మనకు ఆల్రెడీ కాట్ టీటా వాల్యూ తెలుసు కదా, కాట్ టీటా హోల్ స్క్వేర్ అని అర్థం అనమాట. కాట్ టీటా వాల్యూ 7/8 అని ఇచ్చారు కాబట్టి 7/8ని స్క్వేర్ చేయాలి. 7 స్క్వేర్ అంటే 49, 8 స్క్వేర్ అంటే 64. సో రెండు ఈక్వల్గా వచ్చాయి. ఫస్ట్ వాల్యూ 49/64, అలానే సెకండ్ సమ్ వాల్యూ ఇది కూడా 49/64. నెక్స్ట్ 8th ప్రాబ్లం. If 3 cot A is equal to 4, check whether 1 minus tan square A by 1 plus tan square A is equal to cos square A minus sin square A. ఈ రెండు ఈక్వల్ అవుతుందో కాదో చెక్ చేయాలంట. మనకిచ్చిన వాల్యూ cot A 3 cot A is equal to 4. ఈ వాల్యూని యూజ్ చేసుకుని ఈ రెండు ఈక్వల్ అవుతాయో కాదో చెక్ చేయాలి. ప్రతి ప్రాబ్లంలోనూ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని యూజ్ చేసుకుంటాము. ఫస్ట్ గివెన్ రాసుకుందాము. గివెన్ 3 cot A is equal to 4. సో ఇంటూ 3 రైట్ సైడ్ వస్తే బై 3 అవుతుంది. కాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4/3. మనకి కాట్ ఫార్ములా రాదు కాబట్టి దాని రెసిప్రోకల్ రాసుకుందాం. tan ఏ ఈజ్ ఈక్వల్ టు ఫ్రాక్షన్ కూడా రెసిప్రోకల్ అయినట్లయితే 3/4 అవుతుంది. ట్యాన్కి ఫార్ములా తెలుసు, ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ అంటే ఆపోజిట్ సైడ్ వాల్యూ ఎడ్జసెంట్ సైడ్ వాల్యూ తెలుసు అన్నమాట. సో tan ఏ అన్నారు కాబట్టి ఈ ట్రయాంగిల్కి ఏబీసీ అని పేరు పెడదాము. బి దగ్గర 90 degrees యాంగిల్ ఉంటుంది. 90 degreesకి ఆపోజిట్గా ఉండే సైడ్ హైపోటెన్యూస్. ఫస్ట్ హైపోటెన్యూస్ని ఫిక్స్ చేసుకోవాలి. ఏ దగ్గర యాంగిల్ ఉంది అనుకున్నట్లయితే ఏ యాంగిల్కి టచ్ అవుతూ ఉండేది ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది, రిమైనింగ్ థర్డ్ సైడ్ ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఇప్పుడు మనకు వచ్చిన వాల్యూస్లో ఆపోజిట్ సైడ్ వాల్యూ 3 అని ఉంది, అంటే ఇది 3 centimeters అని అర్థం. అలాగే ఎడ్జసెంట్ సైడ్ 4 centimeters అంటే ఇది 4. ఈ 2 వాల్యూస్ తెలుసు కాబట్టి పైథాగరస్ థీరంని యూజ్ చేసుకొని థర్డ్ సైడ్ వాల్యూ కనుక్కోవచ్చు. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 degrees ఫ్రమ్ పైథాగరస్ థీరం. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. హైపోటెన్యూస్ పేరు ఏసీ. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఒక సైడ్ ఏబి,
అలాగే సెకండ్ సైడ్ బీసీ స్క్వేర్. హైపోటెన్యూస్ తెలియదు, కనుక్కోవాలి. కాబట్టి ఏసీ బదులుగా ఏసీ అనే రాసుకుంటాము. ఏబీ వాల్యూ 4 స్క్వేర్, బీసీ వాల్యూ 3 స్క్వేర్. 4 స్క్వేర్ మీన్స్ 16 ప్లస్ 3 స్క్వేర్ అంటే 9, 25. ఏసీ హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 25. బోత్ సైడ్స్ స్క్వేర్ రూట్ చేసినట్లయితే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది. ఏసీ ఈజ్ ఈక్వల్ టు 25కి స్క్వేర్ రూట్ ప్లస్ ఆర్ మైనస్ 5. పాజిటివ్ వాల్యూని మాత్రమే కన్సిడర్ చేస్తాము. లెంగ్త్ ఆఫ్ ది సైడ్ నెగిటివ్ వాల్యూ ఉండదు కదా, సో హైపోటెన్యూస్ 5 సెంటీమీటర్స్ అవుతుంది. సో మనకి ఎల్హెచ్ఎస్ వైపు వాల్యూ కావాలి అంటే tan A ఆల్రెడీ మనం కనుక్కున్నాము, దీన్ని డైరెక్ట్గా రాసుకోవచ్చు. ఆర్హెచ్ఎస్ వైపు వాల్యూస్ కనుక్కోవాలి అంటే cos A వాల్యూ sin A వాల్యూ తెలిసి ఉండాలి. కాబట్టి ఈ ట్రయాంగిల్ని యూజ్ చేసుకుని ముందు cos A sin A వాల్యూస్ కనుక్కుందాము. sin A is equal to ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఏకి ఆపోజిట్ సైడ్ అంటే ఇది 3 బై హైపోటెన్యూస్ అంటే 5, 3/5. నెక్స్ట్ కాస్ ఏ ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఏకి ఎడ్జసెంట్ సైడ్ అనమాట. ఏకి ఎడ్జసెంట్ సైడ్ అంటే 4 సెంటీమీటర్స్ బై హైపోటెన్యూస్ అంటే 5 సెంటీమీటర్స్. సో 4/5 ఈ 2 వాల్యూస్ కూడా వచ్చాయి. ఇప్పుడు మనం కనుక్కోవాల్సిన దాంట్లో ఫస్ట్ ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ tan స్క్వేర్ ఏ బై 1 ప్లస్ tan స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ tan ఏ వాల్యూ ఆల్రెడీ ఫస్ట్ రాసాము 3/4 అని. tan స్క్వేర్ కాబట్టి స్క్వేర్ రాయాలి, బై 1 ప్లస్ tan ఏ వాల్యూ 3/4. tanకి స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్. ముందు వీటిని స్క్వేర్ చేద్దాం. 1 మైనస్ 3 స్క్వేర్ అంటే 9 బై 4 స్క్వేర్ అంటే 16 బై 1 ప్లస్ 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16. ఈ రెండు కూడా న్యూమరేటర్లోను డినామినేటర్లోను ఎల్సిఎం చేయాలి. ఎల్సిఎం 16 అవుతుంది. న్యూమరేటర్లో ఎల్సిఎం 16, క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. 16 ఇంటూ 1 16 మైనస్ 9 ఇంటూ 1 9 బై డినామినేటర్లో కూడా ఎల్సిఎం 1కి 16కి ఎల్సిఎం 16, క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. 16 ఇంటూ 1 16, మధ్యలో ప్లస్ ఉంది, 9 ఇంటూ 1 9 ఈజ్ ఈక్వల్ టు 16లో నుంచి 9 మైనస్ చేస్తే 7/16. 16 ప్లస్ 9 అంటే 25/16. ఈ డినామినేటర్లో ఉన్న ఫ్రాక్షన్ న్యూమరేటర్లోకి వస్తే రెసిప్రోకల్ అవుతుంది. 16/25. 16 క్యాన్సిల్, 7 మిగులుతుంది న్యూమరేటర్లో, డినామినేటర్లో 25. సో ఎల్హెచ్ఎస్ వాల్యూ 7/25. నెక్స్ట్ ఆర్హెచ్ఎస్ వాల్యూ కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ వాల్యూ కనుక్కోవాలి. కాస్ ఏ సైన్ ఏ వాల్యూస్ ఆల్రెడీ కనుక్కున్నాం కదా, ఒకసారి చూద్దాం. కాస్ ఏ వాల్యూ 4/5, సైన్ ఏ వాల్యూ 3/5. 4/5 హోల్ స్క్వేర్ మైనస్ 3/5 హోల్ స్క్వేర్. 4 స్క్వేర్ అంటే 16 బై 5 స్క్వేర్ అంటే 25 మైనస్ 3 స్క్వేర్ అంటే 9, 5 స్క్వేర్ అంటే 25. డినామినేటర్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఎల్సిఎం 25 అవుతుంది. న్యూమరేటర్స్ని డైరెక్ట్గా మైనస్ చేయొచ్చు. 16 మైనస్ 9, 16లో నుంచి 9 మైనస్ చేస్తే 7 బై డినామినేటర్లో 25. ఇది ఆర్హెచ్ఎస్. ఎల్హెచ్ఎస్ వాల్యూ కూడా సేమ్ అదే వచ్చింది. ఎల్హెచ్ఎస్ కూడా 7/25. సో ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఈ రెండు ఈక్వల్ అవుతాయా లేదా చెక్ చేయండి అన్నాడు. సో ఈ రెండు కూడా ఈక్వల్ అనమాట. 1 మైనస్ tan స్క్వేర్ ఏ బై 1 ప్లస్ tan స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఈ రెండు ఈక్వల్. నెక్స్ట్ 9th ప్రాబ్లం. In triangle ABC, right angle at B, if tan A is equal to 1/√3, find the value of. tan A వాల్యూ ఇచ్చారు, sin A sin C, cos A cos C. ఈ 4 వాల్యూస్ కనుక్కొని ఈ ఇచ్చిన ఎక్స్ప్రెషన్లో సబ్స్టిట్యూషన్ చేసి వీటి వాల్యూస్ కనుక్కోవాలి. ప్రతి ప్రాబ్లంలోనూ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని డ్రా చేసుకోవాలని చెప్పాను కదా. ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ రైట్ యాంగిల్ ఎట్ బి అన్నారు. సో బి దగ్గర రైట్ యాంగిల్ ఉండేటట్లుగా డ్రా చేసుకోవాలి. ఇమీడియట్గా హైపోటెన్యూస్ పేరు రాసుకోవాలి. 90 డిగ్రీస్కి ఆపోజిట్గా ఉండే సైడ్ హైపోటెన్యూస్. అలాగే ఇక్కడ tan ఏ వాల్యూస్ ఇచ్చారు. సో ఏ ఇక్కడైనా రాసుకోవచ్చు, ఇక్కడైనా రాసుకోవచ్చు, మన ఇష్టం. ఏ బిసి. సో ఏ దగ్గర యాంగిల్ ఉందన్నమాట.
కాబట్టి యాంగిల్కి టచ్ అవుతూ ఉండే సైడ్ ఎడ్జసెంట్ సైడు, థర్డ్ సైడ్ ఆపోజిట్ సైడ్ అవుతుంది. సో నేమ్స్ ఇచ్చేసుకున్నాం కదా. ఇప్పుడు గివెన్ రాసుకుందాం. గివెన్ tan A ఈజ్ ఈక్వల్ టు 1/√3. ట్యాన్కి ఫార్ములా ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్, ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. సో దీని మీనింగ్ ఆపోజిట్ సైడ్ 1 సెంటీమీటర్, ఎడ్జసెంట్ సైడ్ √3 అని అర్థం అనమాట. సో ఆపోజిట్ సైడ్ దగ్గర 1 గుర్తుపెట్టాలి, ఎడ్జసెంట్ సైడ్ దగ్గర √3 గుర్తుపెట్టాలి. సో ట్రయాంగిల్లో 2 సైడ్స్ తెలిసినప్పుడు థర్డ్ సైడ్ కనుక్కోవచ్చు కదా. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో పైథాగరస్ థీరంని యూజ్ చేసుకొని ఇన్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. సో ఫ్రమ్ పైథాగరస్ థీరం, ఈ పైథాగరస్ థీరంని ఓన్లీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి మాత్రమే యూజ్ చేయాలి. ఫ్రమ్ పైథాగరస్ థీరం హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. మనకిచ్చిన ట్రయాంగిల్ హైపోటెన్యూస్ లెంగ్త్ ఏసీ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఒక సైడ్ ఏబి, ఇంకొక సైడ్ బీసీ. హైపోటెన్యూసే మనం కనుక్కోవాలి, తెలియదు కాబట్టి ఏసీ అనే రాసుకుందాము. ఏబీ వాల్యూ √3, ఏబీ స్క్వేర్ కాబట్టి స్క్వేర్, బీసీ వాల్యూ 1 స్క్వేర్. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది 3, 1 స్క్వేర్ అంటే 1, 3 + 1 4. ఏసీ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4. ఏసీ ఈజ్ ఈక్వల్ టు బోత్ సైడ్స్ స్క్వేర్ రూట్ కనుక్కోవాలి. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది. ఏసీ ఈజ్ ఈక్వల్ టు 4కి స్క్వేర్ రూట్ +or-2. లెంగ్త్ ఆఫ్ ది సైడ్ నెగిటివ్ నెంబర్ ఉండదు కాబట్టి +2ని కన్సిడర్ చేస్తాము. సో ఏసీ ఈజ్ ఈక్వల్ టు 2 సెంటీమీటర్స్. సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్ నుంచి మనం 4 వాల్యూస్ కనుక్కోవాలి. మనకు ప్రాబ్లంలో చూడండి సైన్ ఏ ఉంది, కాస్ ఏ ఉంది, అలాగే సైన్ సి ఉంది, కాస్ సి కూడా ఉంది. సో యాంగిల్ ఏ దగ్గర ఉన్నప్పుడు సైన్ ఏ కాస్ ఏ వాల్యూస్, యాంగిల్ సి దగ్గర ఉన్నప్పుడు సైన్ సి కాస్ సి వాల్యూస్ కనుక్కోవాలన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ మనకి ఫిగర్లో యాంగిల్ అనేది ఏ దగ్గర ఉంది కాబట్టి ఈ ఫిగర్ని యూజ్ చేసుకుని సైన్ ఏ కాస్ ఏ వాల్యూస్ కనుక్కోవచ్చు. అలాగే ఇంకొక ఫిగర్ గీసుకొని ఈ సి దగ్గర యాంగిల్ ఉంది అనుకున్నట్లయితే ఈ 2 సైడ్స్ యొక్క నేమ్స్ చేంజ్ అవుతాయి. ఫస్ట్ సైన్ ఏ వాల్యూ కనుక్కుందాం. సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. దేనికి ఆపోజిట్ సైడ్ అంటే ఏకి ఆపోజిట్ సైడ్, యాంగిల్ ఏకి ఆపోజిట్ సైడ్ అనమాట. ఏకి ఆపోజిట్ సైడ్ 1 బై హైపోటెన్యూస్ 2, సో 1/2. అలాగే కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఎడ్జసెంట్ సైడ్ √3 బై హైపోటెన్యూస్ 2. ఈ రెండింటికి కూడా డినామినేటర్లో సేమ్గా వస్తుంది. హైపోటెన్యూస్ అనేది కదా రెండింట్లోనూ, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సైన్ సి కాస్ సి కనుక్కోవాలి. సైన్ సి ఈజ్ ఈక్వల్ టు దీనికి కూడా ఆపోజిట్ సైడే కాకపోతే ఆపోజిట్ టు సి అనమాట, బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ టు సి, ఇక్కడ సి ఉంది కాబట్టి సికి ఆపోజిట్ సైడ్. మీకు ఇక్కడ కనుక అర్థం కాకపోతే మరలా ఇదే ఫిగర్ సేమ్ గీసుకొని మరలా నేమ్స్ చేంజ్ చేసుకోండి సైడ్స్కి. ఈసారి సి దగ్గర యాంగిల్ ఉంది అనుకున్నట్లయితే కనుక సికి టచ్ అవుతూ ఉండేది ఎడ్జసెంట్ అవుతుంది. ఈ రెండు టచ్ అవుతున్నాయి. ఆల్రెడీ మనం హైపోటెన్యూస్ని ఫిక్స్ చేసేస్తాం కాబట్టి ఫస్టే ఇది ఎడ్జసెంట్, ఇది ఆపోజిట్ అవుతుంది. సైడ్ యొక్క నేమ్సే చేంజ్ అవుతాయి కానీ వాటి మెజర్మెంట్స్ ఏమీ చేంజ్ అవ్వవు. ఎడ్జసెంట్ సైడ్ 1 సెంటీమీటరే, ఇది √3నే, అలానే ఇది 2 సెంటీమీటర్స్. ఏబిసి సి దగ్గర అనమాట. సికి ఆపోజిట్ సైడ్ అంటే √3 బై హైపోటెన్యూస్ అంటే 2. అలాగే సికి ఎడ్జసెంట్ అంటే 1 బై హైపోటెన్యూస్ అంటే 2. ఇది కాస్ అనమాట, కాస్ థీటా వాల్యూ. సో సైన్ సి, సికి ఆపోజిట్ సైడ్ √3 బై హైపోటెన్యూస్ 2. నెక్స్ట్ కాస్ సి, సికి ఎడ్జసెంట్ సైడ్ టు సి బై హైపోటెన్యూస్. ఎడ్జసెంట్ సైడ్ 1 బై హైపోటెన్యూస్ 2. సో ఈ 4 వాల్యూస్ని యూజ్ చేసుకుని మనకి ఇచ్చిన వాల్యూస్ కనుక్కుందాము. సైన్ ఏ కాస్ సి ప్లస్ కాస్ ఏ సైన్ సి, ఇది ఫస్ట్ ప్రాబ్లం. సైన్ ఏ వాల్యూ 1/2, కాస్ సి వాల్యూ 1/2. మధ్యలో ఏం లేదు కాబట్టి ఇంటూ ఉన్నట్లు అనమాట. 1/2 ఇంటూ 1/2 అని అర్థం. ప్లస్ కాస్ ఏ సైన్ సి, కాస్ ఏ వాల్యూ √3/2. ఇక్కడ కూడా మధ్యలో ఏం లేదు కాబట్టి ఇంటూ ఉన్నట్టు. సైన్ సి వాల్యూ కూడా √3/2నే. 1 × 1 1/2 × 2 4.
ప్లస్ √3 ఇంటూ √3 3 అవుతుంది బై 2 ఇంటూ 2 4. డినామినేటర్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ని డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు. అంటే 1 + 3 1 + 3 అంటే 4 4/4 4 1s 4 1s 1 అనమాట. దీని వాల్యూ ఎక్స్ప్రెషన్ వాల్యూ 1 అవుతుంది. సో సెకండ్ వన్ cos A cos C మైనస్ sin A sin C. cos A వాల్యూ √3/2 ఇంటూ cos C వాల్యూ 1/2. ఇక్కడ మధ్యలో ఏం లేదు కాబట్టి ఇంట్లో ఉన్నట్టే. sin A వాల్యూ 1/2 sin A ఇంటూ sin C అనమాట. sin C వాల్యూ √3/2. సో న్యూమరేటర్స్ రెండు మల్టిప్లికేషన్ చేస్తే √3 ఇంటూ 1 √3 బై 2 ఇంటూ 2s 4 మైనస్ 1 ఇంటూ √3 బై 2 2s 4 √3/4 మైనస్ √3/4 రెండు ఈక్వలే. ఒకదానికొకటి మైనస్ చేస్తే 0 వస్తుంది. సో ఎక్స్ప్రెషన్ వాల్యూ 0. నెక్స్ట్ 10th ప్రాబ్లం. ఇన్ ట్రయాంగిల్ PQR రైట్ యాంగిల్ at Q PR plus QR is equal to 25 centimeters and PQ is equal to 5 centimeters. Determine the values of sin P, cos P and tan P. మనకి ఇప్పటి వరకు కూడా 2 సైడ్స్ మెజర్మెంట్స్ ఇచ్చారు. పైథాగరస్ థీరంని యూజ్ చేసుకుని థర్డ్ సైడ్ కనుక్కున్నాము. కానీ ఇక్కడ సమ్ ఆఫ్ 2 సైడ్స్ ఇచ్చారు, అలాగే థర్డ్ సైడ్ కూడా ఇచ్చారు. ఈ రెండింటిని యూజ్ చేసుకుని థర్డ్ సైడ్ కనుక్కొని sin P, cos P, tan P వాల్యూస్ కనుక్కోవాలి. PQR అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని ఇచ్చారు. Q దగ్గర రైట్ యాంగిల్ ఉంటుందంట. సో 90 degrees. రిమైనింగ్ 2R PR. అలాగే 90 degreesకి ఆపోజిట్గా ఉండే సైడ్ హైపోటెన్యూస్ అవుతుంది. PQ 5 centimeters అని ఇచ్చారు. అలాగే ఈ రెండింటిని యాడ్ చేస్తే PR ప్లస్ QR ఈ రెండు సైడ్స్ యాడ్ చేస్తే 25 వస్తుంది అని ఇచ్చారు. సో మనం ఈ QRని X అనుకుందాము. గివెన్ PQ ఈజ్ ఈక్వల్ టు 5 centimeters. అలాగే PR ప్లస్ QR ఈజ్ ఈక్వల్ టు 25. ఈ రెండిట్లో ఒకదాన్ని X అనుకుందాం. లెట్ QR ఈజ్ ఈక్వల్ టు X. అప్పుడు ఈ PR ప్లస్ QR ఈజ్ ఈక్వల్ టు 25లో X సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే PR ప్లస్ QRని X అనుకున్నాం కదా, X ఈజ్ ఈక్వల్ టు 25. PR ఈజ్ ఈక్వల్ టు X రైట్ సైడ్ వెళ్తే మైనస్ X అవుతుంది. సో PR 25 మైనస్ X, QR X, PQ 5 centimeters. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి పైథాగరస్ థీరంని యూజ్ చేసుకొని X వాల్యూ కనుక్కోవచ్చు. ఇన్ ట్రయాంగిల్ PQR యాంగిల్ Q ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఫ్రమ్ పైథాగరస్ థీరం hypotenuse square is equal to side square plus side square. Side square plus side square. Hypotenuse PR whole square is equal to ఒక సైడ్ PQ ఇంకొక సైడ్ QR. PR వాల్యూ 25 మైనస్ X. 25 మైనస్ X హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు PQ వాల్యూ ఇచ్చారు 5 స్క్వేర్ ప్లస్ QRని X అనుకున్నాము. ఇది A మైనస్ B హోల్ స్క్వేర్ లాగా ఉంది. A మైనస్ B హోల్ స్క్వేర్ ఫార్ములాని యూజ్ చేసి ఎక్స్పాండ్ చేయాలి. A స్క్వేర్ అంటే 25 స్క్వేర్ మైనస్ 2AB 2 ఇంటూ 25 ఇంటూ X ప్లస్ B స్క్వేర్ అంటే X స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ అంటే 25 ప్లస్ Xని స్క్వేర్ చేస్తే X స్క్వేర్. వీటిని కూడా లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాము. 25 స్క్వేర్ అంటే 625 మైనస్ 2 ఇంటూ 25 50 ఇంటూ X 50X ప్లస్ X స్క్వేర్. అలాగే ప్లస్ 25 మైనస్ 25 అవుతుంది, ప్లస్ X స్క్వేర్ మైనస్ X స్క్వేర్ అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 0. ప్లస్ X స్క్వేర్ మైనస్ X స్క్వేర్ క్యాన్సిల్. 625లో నుంచి 25 మైనస్ చేస్తే 600 మైనస్ 50X ఈజ్ ఈక్వల్ టు 0. మైనస్ 50Xని రైట్ సైడ్ పంపిస్తే ప్లస్ 50X అవుతుంది. X వాల్యూ కావాలి కాబట్టి ఇంటూ 50 లెఫ్ట్ సైడ్ వస్తే బై 50 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు X. 0కి 0 క్యాన్సిల్. 5 1s 5 12s 60 అంటే X ఈజ్ ఈక్వల్ టు 12 అనమాట. X అంటే మనం QR సైడ్ ఆఫ్ QR లెంగ్త్ ఆఫ్ QRని X అనుకున్నాము 12 centimeters. అలాగే PR ఈజ్ ఈక్వల్ టు 25 మైనస్ X అనుకున్నాం. 25 మైనస్ X వాల్యూ 12 కాబట్టి 25లోంచి 12 మైనస్ చేస్తే 13
అంటే పిఆర్ వాల్యూ 13 అనమాట. ఈ వాల్యూస్ రెండింటిని ట్రయాంగిల్లో గుర్తుపెడదాం. క్యూఆర్ 12 సెంటీమీటర్స్, పిఆర్ 13 సెంటీమీటర్స్. పిఆర్ 13 సెంటీమీటర్స్, క్యూఆర్ 12 సెంటీమీటర్స్. అయితే ఇప్పుడు మనల్ని సైన్ పి, కాస్ పి, టాన్ పి వాల్యూస్ కనుక్కోమన్నారు. అంటే పి దగ్గర యాంగిల్ ఉంటుందన్నమాట. పి దగ్గర ఉన్న యాంగిల్ని టీటా అనుకున్నట్లయితే టీటాకి టచ్ అవుతూ ఉండే సైడ్ అడ్జసెంట్ సైడ్ అవుతుంది, థర్డ్ సైడ్ ఆపోజిట్ అవుతుంది. సో ఈ 3 నేమ్స్ గుర్తుపెట్టిన తర్వాత సైన్ పి, కాస్ పి, టాన్ పి వాల్యూస్ రాయాలి. సైన్ అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అంటే 12/13. కాస్ అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే 5/13. సైన్ పి ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ 12 బై హైపోటెన్యూస్ 13. కాస్ పి ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. పీకి అడ్జసెంట్ సైడ్ 5 బై హైపోటెన్యూస్ 13. ఈ రెండిటికి కూడా డినామినేటర్లో సేమ్గా వస్తుంది. నెక్స్ట్ టాన్ పి ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో ఈ రెండు రాసినట్లయితే ఇక మనం ట్రయాంగిల్ కూడా చూడకుండానే వీటి వాల్యూస్ రాయొచ్చు. 12/13 బై 5/13 ఈ రెండింటి రేషియో అనమాట. డినామినేటర్స్ రెండు క్యాన్సిల్ అవుతాయి, 12/5 అవుతుంది. చూడండి, ఆపోజిట్ సైడ్ 12, అడ్జసెంట్ సైడ్ 5, 12/5. ఇవి 3 వాల్యూస్. 11th ప్రాబ్లం. స్టేట్ వెదర్ ది ఫాలోయింగ్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్, జస్టిఫై యువర్ ఆన్సర్. ఈ కింద ఇచ్చినవి ట్రూనా ఫాల్సో చెప్పాలి. ట్రూ అయితే ఎందుకు ట్రూ, ఫాల్స్ అయితే ఎందుకు ఫాల్సో రీజన్ కూడా మెన్షన్ చేయాలి. ఫస్ట్ వన్, ది వాల్యూ ఆఫ్ tan A ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ 1. tan వాల్యూ ఎప్పుడు కూడా 1 కంటే తక్కువగా ఉంటుంది అన్నారు. సో దీనికి మనకు ఒక టేబులర్ ఫామ్ ఉంది. ఆ టేబులర్ ఫామ్ చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ tan A అని ఉంది. tan A అంటే ఎక్యూట్ యాంగిల్ కనుక అనుకున్నట్లయితే tan 0 వాల్యూ 0 అవుతుంది. tan 30 వాల్యూ 1/√3. 0 అంటే 1 కంటే తక్కువే, 1/√3 అన్నా 1 కంటే తక్కువే. tan 45 వాల్యూ 1, tan 60 వాల్యూ √3. ఆల్వేస్ లెస్ దాన్ 1 అన్నాడు. అంటే ఎప్పుడు కూడా tan A వాల్యూ 1 కంటే తక్కువే అన్నాడు. కానీ tan A వాల్యూ 1 ఉంది, అలానే √3 కూడా ఉంది. √3 వాల్యూ 1.732 అంటే 1 కంటే పెద్దదే. అలాగే tan 90 వాల్యూ నాట్ డిఫైన్డ్ అంటే ఇన్ఫినిటీ అని అర్థం అనమాట. అంటే tan A వాల్యూ 1 కంటే పెద్దవి ఉన్నాయి, 1 కంటే చిన్నవి ఉన్నాయి, ఎప్పుడు కూడా 1 కంటే తక్కువ కాదు. సో tan 60 √3 1 కంటే ఎక్కువే కాబట్టి మనకి ఇచ్చిన స్టేట్మెంట్ అనేది ఫాల్స్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఫాల్స్ బికాస్ tan 60 ఈజ్ ఈక్వల్ టు √3. √3 అనేది 1 కంటే పెద్దది. కానీ ఇక్కడ మనకి tan A వాల్యూ ఆల్వేస్ లెస్ దాన్ 1, ఎప్పుడు కూడా 1 కంటే తక్కువ అని ఇచ్చారు. √3 వాల్యూ 1 కంటే ఎక్కువే కాబట్టి ఇచ్చిన స్టేట్మెంట్ అనేది ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్, సీకెంట్ A ఈజ్ ఈక్వల్ టు 12/5 ఫర్ సమ్ వాల్యూస్ ఆఫ్ యాంగిల్ A. యాంగిల్ A వాల్యూ సీకెంట్ A వాల్యూ 12/5 ఉండడానికి ఛాన్స్ ఉందా అని అడుగుతున్నారు. ఫస్ట్ సీకెంట్ A ఫార్ములా రాసుకుందాం. సీకెంట్ అనేది కాస్కి రెసిప్రోకల్. సో కాస్ టీటా వాల్యూ అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ కాబట్టి దీని ఫార్ములా హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్ అవుతుంది. హైపోటెన్యూస్ వాల్యూ 12, అడ్జసెంట్ సైడ్ వాల్యూ 5. మన రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసినప్పుడల్లా చెప్పుకున్నాము 3 సైడ్స్లోనూ హైపోటెన్యూస్ అనేది లాంగెస్ట్ సైడ్ అని. సో హైపోటెన్యూస్ వాల్యూ పెద్దగా ఉంది అడ్జసెంట్ కంటే కూడా. చూడండి, అడ్జసెంట్ వాల్యూ 5 ఇచ్చారు, హైపోటెన్యూస్ వాల్యూ 12 ఇచ్చారు. అంటే హైపోటెన్యూస్ వాల్యూ పెద్దగానే ఉంది కాబట్టి అడ్జసెంట్ సైడ్ కంటే కూడా ఈ ఫ్రాక్షన్ అంటే ఈ 12/5 వాల్యూ ఉండడానికి అవకాశం ఉందన్నమాట. సో హైపోటెన్యూస్ ఈజ్ లాంగెస్ట్ సైడ్ ఈజ్ లాంగెస్ట్ లేదా లార్జెస్ట్ సైడ్. సో దీని రేషియో కనుక్కుంటే మనకి గ్రేటర్ దాన్ వస్తుంది. హెన్స్ ది వాల్యూ ఆఫ్ సీకెంట్ A ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 1. సో ది గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. నెక్స్ట్ థర్డ్ వన్, కాస్ A ఈజ్ ది అబ్రివేషన్ యూజ్డ్ ఫర్ ది కొసికెంట్ ఆఫ్ యాంగిల్ A. కొసికెంట్ ఆఫ్ యాంగిల్ Aని రాయడానికి కాస్ Aని యూజ్ చేస్తాము అని ఇచ్చారు. ఇది ఫాల్స్ అనమాట. కొసికెంట్ ఆఫ్ యాంగిల్ A అంటే కొసెక్ A అని రాస్తాము. అబ్రివేషన్ యూజ్డ్ ఫర్ కొసికెంట్ ఆఫ్ యాంగిల్ A ఈజ్
దీన్ని కొసికెంట్ అని రాయకుండా కొసెక్ అని రాస్తాం, కొసెక్ ఏ అని రాస్తాము. అండ్ కాస్ ఏ ఈజ్ ది అబ్రివేషన్ యూజ్డ్ ఫర్ కొసైన్ ఆఫ్ యాంగిల్ ఏ. కానీ ఇక్కడ మనకి కాస్ ఏ అంటే కొసికెంట్ ఏ బదులు రాస్తాము అని ఇచ్చారు. కాస్ ఏ అంటే కొసైన్ ఏ, కొసికెంట్ ఏ అంటే కొసెక్ ఏ అని రాస్తాము. కాబట్టి వాడు ఇచ్చిన స్టేట్మెంట్ ఫాల్స్ అన్నమాట. ది గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్. కాస్ ఏ ఈజ్ యూజ్డ్ ఫర్ కొసైన్ ఏ, కొసికెంట్ ఏ ఈజ్ యూజ్డ్ ఫర్ కొసెక్ ఏ. నెక్స్ట్ ఫోర్త్ వన్, కాట్ ఏ ఈజ్ ది ప్రొడక్ట్ ఆఫ్ కాట్ అండ్ ఏ. కాట్ ఏ అంటే కాట్ అండ్ ఏ యొక్క ప్రొడక్ట్ అని ఇచ్చారు. ఇది రాంగ్ అనమాట, ఫాల్స్. బికాస్ కాట్ ఏ ఈజ్ నాట్ ప్రొడక్ట్ ఆఫ్ కాట్ అండ్ ఏ. ప్రొడక్ట్ ఆఫ్ కాట్ అండ్ ఏ. కాట్ అంటే కో టాంజెంట్ అని అర్థం. టాన్ టీటా అంటున్నాం కదా, టాంజెంట్. కాట్ అంటే కో టాంజెంట్ అని అర్థం. ఇట్ ఈస్ ది కోటాంజెంట్ ఆఫ్ యాంగిల్ ఏ. కోటాంజెంట్ ఆఫ్ యాంగిల్ ఏ. అదేవిధంగా సైన్ ఏ అంటే ప్రొడక్ట్ ఆఫ్ సైన్ ఇంటూ ఏ అని కాదు, సైన్ ఆఫ్ యాంగిల్ ఏ అని అర్థం. కాస్ ఏ అంటే కొసైన్ ఆఫ్ యాంగిల్ ఏ. టాన్ ఏ అంటే టాంజెంట్ ఆఫ్ యాంగిల్ ఏ. కాట్ ఏ అంటే కోటాంజెంట్ ఆఫ్ యాంగిల్ ఏ. కొసికెంట్ ఏ అంటే కొసికెంట్ ఆఫ్ యాంగిల్ ఏ అని అర్థం. అంతేగాని ప్రొడక్ట్ కాదనమాట. ఇవి అన్ని యాంగిల్స్కి ఈ రూల్ అనేది అప్లై అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 4/3 ఫర్ సమ్ యాంగిల్ టీటా. సైన్ టీటా వాల్యూ 4/3 అవ్వడానికి ఛాన్స్ ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్ టీటా ఫార్ములా రాసుకుందాం. సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. దీని వాల్యూ ఎంత ఇచ్చారు? 4/3 అని ఇచ్చారు. మనం అబ్జర్వ్ చేసినట్లయితే డినామినేటర్ న్యూమరేటర్ కంటే కూడా చిన్నగా ఉంది. కానీ ఫార్ములాలో మనకి హైపోటెన్యూస్ అనేది ఎప్పుడు కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లాంగెస్ట్ సైడ్ అని చెప్పుకున్నాం. అంటే ఆపోజిట్ సైడ్ కంటే అడ్జసెంట్ సైడ్ కంటే కూడా హైపోటెన్యూస్ పెద్దదై ఉండాలి. కానీ ఇక్కడ ఆపోజిట్ సైడ్ కంటే కూడా హైపోటెన్యూస్ చిన్నగా ఉంది. అంటే 4/3 అంటే 4 కంటే 3 చిన్నది కాబట్టి ఈ 4/3 వాల్యూ సైన్ టీటా వాల్యూ 4/3 అవ్వడానికి ఛాన్స్ లేదనమాట. బికాజ్ ఆపోజిట్ సైడ్ ఈజ్ గ్రేటర్ దాన్ హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ కంటే కూడా ఆపోజిట్ సైడ్ పెద్దగా ఉంది. కానీ హైపోటెన్యూసే లాంగెస్ట్ సైడ్. హైపోటెన్యూస్ ఈజ్ లాంగెస్ట్ సైడ్. సో ది స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. మనకు డినామినేటర్లో న్యూమరేటర్లో కంటే పెద్ద నెంబర్ ఉండాలి. ఈజ్ ఫాల్స్.